విషయం చూద్దాం. ఇక్కడ సింధు జలాలపై పునఃసమీక్షించండి. సింధు జలాలపై పునఃసమీక్షించండి. భారత్కు పాకిస్తాన్ విజ్ఞప్తి. పాకిస్తాన్ ఇక కాలబేరానికి వచ్చింది, ఇప్పుడు విజ్ఞప్తి చేస్తుంది. ఏది ఏమైనా సరే సింధు జలాల ఒప్పందం అనేటువంటి దాన్ని అయితే ఒప్పుకోవద్దు. ఒప్పుకున్నాం అనేసి అంటే ఇక మళ్ళీ పాకిస్తాన్ కుక్కతోక వంకరే అనే సేమ్ అదే పద్ధతిని మళ్ళీ అవలంబిస్తుంది. అనేవాళ్ళు లైక్ చేయండి ఒకసారి. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేత వల్ల జరిగేటువంటి నష్టం ఏంటో పాకిస్తాన్ కు తెలిసొచ్చింది. మొన్నటి వరకు ఈ అంశంపై తీవ్ర స్వరంతో మాట్లాడినటువంటి దాయాది దేశం ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు తెలుస్తోంది. కాల్పుల విరమణకు అంగీకరించినటువంటి భారత్ సింధు జలాల విషయంలో వెనక్కి తగ్గేదేలే అని ప్రకటించడంతో ఇప్పుడు కాలబేరానికి వచ్చింది. నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలనేసి కోరింది. ఈ మేరకు భారత ప్రభుత్వానికి లేఖ రాసింది. సింధు జలాలను నిలిపివేస్తే పాక్ లో తీవ్ర దుర్భిక్షం నెలకొంటుందంటూ భారత జలశక్తి మంత్రిత్వ శాఖకు పాక్ జల మంత్రిత్వ శాఖ లేఖ రాసినట్లు సమాచారం. ఈ విషయంలో చర్చించుకునేందుకు పాక్ సిద్ధంగా ఉందనేసి అందులో పాక్ పేర్కొంది. ప్రోటోకాల్లో భాగంగా ఈ అంశాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపినట్లుగా తెలుస్తోంది. ఏది ఏమైనా సరే కాలబేరానికి వస్తున్నటువంటి పాకిస్తాన్ అయినా సరే మనం ఇక వద్దులే, ఇక అయ్యో పాపం అనేసి మనం కనుక కొంచెం జాలి చూపిస్తే, ఒక పాముకి మనం పాలు పోసి పెంచుకుంటూ వస్తే అది కాటేక మానదు అన్నట్టు ఇక ఇది కూడా గది. ఒక వంకర పాము కాటు మళ్ళీ మనం పడాల్సిందే.